గట్టిగా. నా పేరు ధ్రువకృష్ణ, మహమ్మదాబాద్ స్థానికుడిని. నేను చిన్నప్పటి నుంచి నా డేట్ ఆఫ్ బర్త్ 1991. నా చిన్నప్పటి కాలం నుండి కూడా మా గ్రామంలో నవజీవన రిక్రియేషన్ క్లబ్ మల్టీపర్పస్ బిల్డింగ్ అని అక్కడ బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్లోనే మేము ఎస్ఎస్సి కానివ్వండి, ఇంటర్ కానివ్వండి, వివిధ ఉపాధ్యాయులు, రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులు కానివ్వండి, ట్రైనింగ్ తీసుకుంటున్న టీటీసీ డైట్ చేసిన విద్యార్థులు అప్పుడు మాకు ట్యూషన్ చెప్పేవారు ఆ బిల్డింగ్లో. మరియు వివిధ షటిల్స్ మరియు క్యారమ్స్ మార్నింగ్ పూట ఉపాధ్యాయులు అందరూ క్రీడలు ఆడుకునేవారు. అందరికీ సౌలభ్యకరంగా ఉండే అటు భవనాన్ని కొందరు దుర్మార్గులు ధరణి సాకుతోటి మా మహమ్మదాబాద్ గ్రామకంఠానికి పాస్బుక్లు రావడంతో వారిని ఎవరైతే మభ్యపెట్టి కొందరు వ్యక్తుల్ని మభ్యపెట్టి ప్లాట్లు తీసుకుంటాము అనే ఆసక్తి ఉన్న వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ పొలము చినాపల్లి గ్రామ పంచాయతీలో పొలం ఉంటే అక్కడ నాలా పర్మిషన్ తీసుకొని ఊర్లో గ్రామ నడిబొడ్డున మాకు అందరికీ మల్టీపర్పస్ బిల్డింగ్ అనేక అవసరాలు తెచ్చిన అటు బిల్డింగ్ని కబ్జాకు గురి చేసి రాత్రి కూల్చివేయడము. మరి ఒకసారి అడ్డుకుంటే మేమందరం యువకులమందరం పోతే ఆ రోజు సదరు వ్యక్తులు, ఒక వ్యక్తి కోర్టులో జాబ్ చేస్తాడంటే, ఒక వ్యక్తి ఉపాధ్యాయుడు మహబూబ్ నగర్ నుంచి ఒక 20 మంది రౌడీలను తీసుకొచ్చి మా మీదకి దౌర్జన్యకాండ చేయడం జరిగింది. ఆ రోజు గ్రామస్తులంతా భయభ్రాంతులకు గురై ఇదేంది పరిస్థితి ఏంటంటే, మరి ఈరోజు ఈ క్లబ్ పోయింది, రేపు మన ఇండ్లు కూడా పోతాయన్న ఉద్దేశంతో మహమ్మదాబాద్ గ్రామ ప్రజలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు మా గ్రామాన్ని మేము కాపాడుకుంటామన్న ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా పార్టీలన్నీ పక్కన పెట్టి ఈరోజు మనము ఈ క్లబ్ని మనం అందరం కాపాడుకుంటే మన పిల్లలకు చక్కటి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి మరియు ఆహ్లాదమైన పార్కులు కానివ్వండి, మహిళా సంఘాలకు ఇప్పుడు మన మండలం ఏర్పడిన తర్వాత ఇక్కడ మహిళా సంఘ బిల్డింగ్ లేదు కాబట్టి ఆడ బిల్డింగ్ మేము మా ఎంపీ గారితో నిధులు తీసుకొచ్చి ఒక 50 లక్షలైనా సరే శాంక్షన్ చేసుకొచ్చి మహిళా సంఘ మా అక్క చెల్లెలకు, మా అమ్మలందరికీ వాళ్ళకు మహిళా సంఘ బిల్డింగ్ కట్టియనిచ్చి మేము ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు అధికార పార్టీ నాయకులు దాన్ని 5కో నయానకో భయానకో అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది ఎందుకు ఇచ్చారు? మాకు 1479 రూపాయలకు మీ నాయనగారు అమ్మిండ్రు, రఘునాథ్ రెడ్డి గారు అమ్మిండ్రు పెద్దలు. వాళ్ళు అమ్మిన రేటుని, వాళ్ళు అమ్మిన ఇచ్చేసి మీరు ఇప్పుడు గుంజుకొని వాళ్ళ వారసులుగా మీరు వారు ఇచ్చిన వారి వారసత్వంగా మీరు ఏమి ఇవ్వాలంటే, మా నాన్నగారు అంత ఇచ్చారు కదా, మేము ఇంకా కొంత ఇస్తాం గ్రామానికి అనేది ఉండేటోళ్ళని చూసినాం. కానీ మా నాయన మీరు మాకే సంబంధం అని గుంజుకునేటోళ్ళని ఈ మా ఊర్లో ఉన్న రెడ్డిలలో ఫస్ట్ టైం మీరే చూస్తున్నాం. కాబట్టి దీన్ని మీరు వెంటనే బేషరతుగా మీరు ఎవరికైతే అమ్మినరో, ఎవరైతే మీతో కొనుగోలు చేసినారో ఆ వ్యక్తులకు మీరు మీ దగ్గరలో ఉన్న మీ సొంత పొలాలు ఎక్కడైనా ప్లాట్లు ఇచ్చి మరి ఇటు భవనాన్ని మీ నాన్నగారి పేరు మీద గౌరవ పెద్దలు రఘునాథ్ రెడ్డి గారి పేరు మీదనే మహిళా సంఘాలకు ఇప్పిస్తే మేమందరము ఆయన పేరు మీద ఆయన విగ్రహం పెట్టి మండల మహిళా సమైక్య భవనాన్ని నిర్మించుకుంటామని హిందూ ముఖ్యంగా మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. గ్రామము మహమ్మదాబాద్ ప్రజలకు నా యొక్క పాదాభివందనం. మన గ్రామంలో మీకు అందరికీ తెలుసు, నేను మహమ్మదాబాద్ సర్పంచ్గా మరియు ఎంపీటీసీగా మీ అందరి ప్రజల దక్షతతోటి పరిపాలన చేయడం జరిగింది. కానీ మన మహమ్మదాబాద్ గ్రామంలో నా వెనుక ఉన్నటువంటి స్థలాన్ని ఆనాడు కొంతమంది డాక్టర్లు, కొంతమంది ఇంజనీరింగ్లో చదువుకున్న మేధావులు, ఇవాళ గ్రామ ప్రజలు దాదాపు సుమారు ఆనాడు 100 మంది గ్రామంలో ఉన్న పెద్దలందరూ కలిసి 77 సంవత్సరం 82 సంవత్సరంలో 1500 రూపాయలకు ఇటువంటి స్థలాన్ని తీసుకొని ఇక్కడ నవజీవన రిక్రియేషన్ క్లబ్ అని కట్టుకోవడం జరిగింది. ఆ క్లబ్లో ఇవాళ గ్రామ ప్రజలకు మీరు ఎవరు అడిగినా కానీ చెప్తారో. ఆ తర్వాత కమతం రామిరెడ్డి రెవెన్యూ మంత్రి గారితో అందరూ చందాలు వేసుకొని, గ్రామ ప్రజలందరూ చందా వేసుకొని క్లబ్ నిర్మించడం జరిగింది. క్లబ్ నిర్మించి దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఇవాళ ప్రజల కోసం మన గ్రామంలో ఇక్కడ చిన్న పిల్లలు చదువుకోవడానికి కానివ్వండి, ఆటలు ఆడుకోవాలని కానివ్వండి, క్యారమ్స్ ఆడుకోవడానికి కానివ్వండి, కళానాట్య మండలి వాళ్ళకి కానివ్వండి, ప్రభుత్వ కార్యాలయాలకు కానివ్వండి, ఎంతో సద్వినియోగం జరిగింది మనకి ఈ యొక్క స్థలం.
కానీ కొంతమంది దుర్మార్గులు భూస్వాములు మనం ఎందుకో కానీ చిన్న చిన్న గ్రామంలో అందరూ ఐక్యత ఉంటారు. మన యొక్క గ్రామంలో ఈ యొక్క స్థలం మనం అందరిది. మనం ఇవాళ కూడా ఆనాటి నుంచి మన ప్రజల కోసం వినియోగించుకుంటున్నాము. ఇప్పుడు కూడా మన గ్రామంలో ఏ చిన్న ఒక స్థలం కూడా లేదు. ఇలా మహిళా సంఘంగా కానివ్వండి, మన ప్రభుత్వ కార్యాలయాలకు కానివ్వండి, మనకు ఇది ఆనాటి నుంచి వాడుకుంటున్నాము. ఇప్పుడు కూడా ఉపయోగానికి వస్తుంది. కానీ కొంతమంది భూస్వాములు కబ్జాలు పెట్టి 40 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ రికార్డులో కానివ్వండి, ఆన్లైన్లో కానివ్వండి, గ్రామ పంచాయతీలో ఇలా నవజీవన రిక్వెస్ట్. నా పేరు అలివేలు శ్రీహరి. ఇక్కడ స్థానిక సహకార బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నా. నేను రంగస్థల నటుని. మాది శ్రీ బాలసరస్వతి కళానాట్య మండలి 1989లో ఏర్పడి 200 మంది కళాకారులతో నడుస్తున్నది. ఇదే నవజీవన రిక్రియేషన్ క్లబ్లో మేము 20-30 సంవత్సరాలు మేము ఇక్కడ ప్రాక్టీస్ చేసుకున్నాం. రీసెంట్గా అక్కడ పశువుల ఆసుపత్రి కట్టడం జరుగుతుంది. అంతవరకు మేము ఉపయోగించుకుంటామంటే ఆ బిల్డింగ్ వాళ్ళకు మేము ఇచ్చేసినాం. ఏదంటే గవర్నమెంట్ సంబంధించిన పశువుల ఆసుపత్రి ఉంటుందంట అని చెప్పి మేము తాళం చేసి ఇచ్చేసినాం. అది తాతల నాడు ఉన్నదంట అని చెప్పి ప్రదీప్ కుమార్ రెడ్డి అనే అతను డబ్బు కాశపడి వేరేలకు అక్రమంగా అమ్మేయడం జరిగింది. ఇక్కడ మేము సాయంత్రం వేళల్లో మేము నాటకాలు ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళము. ఉదయం సాయంత్రము ఇక్కడ సెటిల్మెంట్ కోర్ట్ వేసి సెటిల్ ఆడేవాళ్ళు యువత ఇక్కడ ఉండే. కాబట్టి ఇది ప్రజల ఆస్తి. ఇక్కడ నవజీవన రిక్రియేషన్ క్లబ్ అంటే అప్పుడు వెనకడికి ఏ ఉద్దేశంతో అంటే క్యారమ్స్, సెటిల్మెంటు, బ్యాడ్మింటన్ ఆడాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టిండ్రు. ఇది దురాశకు పోయి అక్రమంగా వేరేలకు పట్ట చేయడము, దొంగ పట్టడి చేయడము, వేరే ఊరు నేమ్ పెట్టి ఇక్కడ కబ్జా చేయడం. కానీ ఇది భయానక వాతావరణం ఇక్కడ మహమ్మదాబాద్లో సృష్టించబడింది. ఇది ప్రజల ఆస్తి. ఇక్కడ ఒక మహిళ ఒక యూత్ క్లబ్ కానీ, ఒక నాటక మండలి కానీ ఏదైనా కడితే గ్రామ యువత కానీ, పబ్లిక్ కానీ మనోభావాలు దెబ్బకు తినకుండా ఇక్కడ స్థాపితపడుతుంది. నడిబొడ్డులు ఉంది కనుక ఇది మేము వదిలే ప్రసక్తే లేదు. ఎంత దూరంకైనా పోవడానికి అక్కడ తీసుకున్న వాళ్ళను, అమ్మిన వాళ్ళని ఇద్దరిని ప్రాసిక్యూట్ చేస్తాం. మేము వదిలే ప్రసక్తే లేదు. ఇది పబ్లిక్ ఆస్తి ఇది. కాబట్టి అందరూ ఇంకా రావడం లేదు. అంత డ్యూటీలకు వెళ్ళిపోయింది. అధికారుల పాత్ర ఏమన్నా ఉందా? అధికార డబ్బుల కాశపడి దొంగ పట్టాలు చేసింది. ఎవరంటే నాకు ప్రస్తుతం ఇంకా క్లియర్గా రాలేదు. గిరిదావారి ఇక్కడ ఉన్న పట్ట మార్పిడికి సంబంధించిన ఆఫీసర్స్ అక్రమంగా చేశారని విన్నా నేను. వాళ్ళపైన ఏమైనా కలెక్టర్ గారికి మెమోరాండం ఆల్రెడీ పోయి వచ్చిండ్రు. మా వాళ్ళు ప్రజావాణిలో రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఎన్ని రోజులు అయింది? 1 వీక్, లాస్ట్ మండే. ఇప్పటివరకు ఏం చర్యలు మేడం చెప్పింది. వాళ్ళందరినీ పిలిచి ఇచ్చేసాను. ఎస్పీ దగ్గర కూడా వచ్చిండు మా యువత. ఎస్పీ ఏమంటే అక్కడ అయితే మీ ప్రాపర్టీ ఉందో మీరు ఆక్యుపేషన్ చేసుకోండి, మీరు పోయి తీసుకోండి అని చెప్పి వాళ్ళు అధికారులు. ఎందుకంటే పబ్లిక్ ఆస్తి అంటే ఎవరైనా ముందరికి వస్తారు సార్. ఇది అక్రమం. ఇటువంటిది ఎక్కడ జరగకూడదు. ఇప్పుడు ఎవరో వీక్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, భయపెడుతున్నారు. నీకు ఆన్లైన్ లేదు మా దగ్గర, మీరు మీ తాత ముచ్చట్లు మీకు కాయిదాలు చూపాడంటే ఏం కాయిదాలు చేస్తారు? వాళ్ళని భయపెడతలు చేసి నేను చేసిస్తా, అది మా నాయన పేరు మీద పత్ర, నేను చేసిస్తా, రాండి సబ్ రిజిస్టార్కు డబ్బులు ఆశ చేయడానికి రాజకీయ అండ ఉందా? అంటే వాళ్ళు ఇక్కడ వెనకడికి ల్యాండ్ లార్డ్స్ ఎవరైతున్నారో వాళ్ళ వారసులే వేరే వాళ్ళకు దొంగ పట్టా చేసి ఇచ్చింది. విలేజ్ కూడా మహమ్మదాబాద్ విలేజ్ 635 సర్వే నెంబర్ మండలం కావాలి. మహిళ బ్యాంకు లేదు మాకు బ్యాంక్ కట్టుకునికి కావాలి. మాకు వెనకటికి ఇచ్చిండ్రు అప్పటి నుంచి అవి గోడలే ఉండే, మాకు తెలియకుండా ఇప్పుడు అదంతా కూలగొట్టిండ్రు. మాకైతే ఇప్పుడు ఏడా జాగ లేదు. మాకైతే ఇప్పుడు కట్టుకోనికి ఇప్పుడు కావాలి స్థలం. మేమైతే ఎవరికి ఇవ్వం, ఎవరు వచ్చినా మాకు కావాలి. వెనకటి నుండి ఇది ఎవరి నుండో మాకు తెలియదు. కానీ ఇదైతే నాటకం ఆడుతుండ్రి. ఇన్ని దినాలు ఉట్టిగానే ఇట్లా పనుల దాకా ఉండే సర్కారుదే ఉండే ఇన్ని దినాలు. ఇప్పుడు ఎవరు అమ్మిందో తెలియదు. ఇంకా ఎందుకు కోరేసిందో మాకు తెలియదు. మాకైతే డాక్టర్ గ్రూప్ మహిళ బ్యాంకు కట్టుకుంటాం. మాకు ఇది హెల్ప్ చేయాలి సార్. అందరూ శాంక్షన్ చేసిండ్రా ఏమన్నా మహిళా గ్రూప్ కట్టుకుని? శాంక్షన్ చేసినాం సార్. శాంక్షన్ అయిన కాయిదం ఉందా మీకు? ఉండదు కాయిదం ఉండదు, అన్నీ ఉన్నాయి సార్. మాకు కాదు